దళార్లను నమ్మి మోసపోవద్దని ఓవైపు ప్రభుత్వం చెప్తూనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వమే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు మాత్రం మోసం జరుగుతూనే ఉంది. మోసం జరిగిందని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండల షేర్పల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో గ్రామానికి చెందిన రైతులు ధాన్యాన్ని విక్రయించారు. విక్రయించిన సమయంలో కొనుగోలు కేంద్రం నుండి రసీదులు అందజేసినప్పటికీ డబ్బులు మాత్రం ఒక్కో రైతుకు సుమారు 940 రూపాయల నుండి 1500 రూపాయల వరకు ఒక్కో రైతుకు తక్కువ రావడం జరిగింది. సరిపోయిందా అంతేనా? ఓకే, ఇష్టం మంచిగా ఇట్లా మంచిగా పట్టుకోరు. ఈ వర్షాకాలం పంటకు మనము కొనుగోలు చేసిన మరి కాంటను గుర్తిస్తే మనము 50 సంచులు పెట్టిన తడ 49 సంచులు వేయడం, నాది 75 సంచులు 75 సంచులకు 74 సంచులు వేయడం, ఇట్లా ఒక్కొక్కరి 4 సంచులు 2 సంచులు కడియడం జరిగింది. కాబట్టి మరి ఎందుకోసం కారణము, మరి ఇది ఎందుకు కట్టయినాయి అని చెప్పేసి కూడా రైతులకు వాళ్ళు ఫోన్ చేసి మరి మ్యాచ్లు తక్కువ వచ్చినాయి అది ఇది అని కూడా వాళ్ళు పలకరించలేదు. మరి అంతేకాకుండా మరి తక్కువ వచ్చినాయని కూడా చెప్పలేదు. మేము డబ్బులు చూసుకునేసరికి మరి ఇన్ని డబ్బులు తక్కువ వచ్చినాయని అడిగితే కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి మరి మళ్ళీ తిరిగి రైతులకు అన్ని డబ్బులు వేసే విధంగా మన ఎంఆర్ఓ కానీ మన తహసీల్దార్ ప్రతి ఒక్కరూ దీనికి అధికారులు పాటించి మరి గమనించి రైతులను ఆదుకోవాలని కోరుచున్నాము. మరి ముఖ్యంగా ప్రతిసారి ఇదే విధంగా కటింగ్ అవుతున్నాయి. ఏమనంటే మ్యాచర్ అంటారు, ఏమనంటే ఈసారి అయితే వర్షాలకి నాణ్య వడ్లు మనకి లేవు. ఒకసారి వర్షం పడ్డది, అది ఎప్పుడో వెళ్ళిపోయింది. మొత్తం మ్యాచర్ చూస్తే 10, 9, 8 మ్యాచర్కు ఒక్క సంచి కూడా 40 కిలోల బడ్తి రాలేదు. ఇది వాస్తవం, వాళ్ళని అడిగిన వాస్తవం ఉంటుంది. ఈ 40 కిలోల బడ్తి రాని సంచిని కూడా తోడుకుంటూ కింద పోసి మళ్ళీ తెల్ల సంచులు తెచ్చుకొని మీరే నింపి ఇవ్వాలని చెప్పేసి రైతుల మీద ఇదే ఫస్ట్ సారి వేతన ఆభరు కూడా రైతుల మీద వేసారు. కాబట్టి దీన్ని వెంటనే గమనించి మన ఎంఆర్ఓ సార్ కానీ మన దీనికి పై అధికారులు ప్రతి ఒక్కరు పట్టించుకొని రైతులకు న్యాయం చేయగలని కోరుచున్నాం. 75 సంచులు జోకిన 75 సంచులకు నాకు 74 సంచులు వేసారు. అమౌంట్ ఒక 920 రూపాయలు తక్కువ వేసారు, ఒక సంచి తక్కువ ఇచ్చారు. సీఎల్ని అడిగితే కూడా ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఇప్పటికీ ఫోన్ చేస్తే సీసీ మేడం అయితే అసలే ఫోన్ లేవట్లేదు. సీఎం సార్ అయితే వాళ్ళు దీనికి అధికారి పెద్ద మనిషి మన అశోక్ సార్ ఉడక ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తున్నాడు. కానీ ఆయన ఉడక రెస్పాన్స్ లేదు. వాట్సాప్ చేసింది కూడా ఇదివరకు వాళ్ళు వాట్సాప్ తీసుకోలేదు, ఇదివరకు చూడలేదు. మరి ఆ పైసలు పడ్డా కూడా అమౌంట్ కూడా వాళ్ళకి మెసేజ్ చేయడం జరిగింది, ఆ మెసేజ్ కూడా చూడలేదు. కాబట్టి ఇది వెంటనే స్పందించి మనకు పై అధికారులు మనకు వెంటనే న్యాయం చేయాలని కోరుచున్నాం. నార్సింగ్ మండల్ ఈ ఐకేపీ మీదున్న పెద్ద మనుషులు అంటే జోగే వాళ్ళు కానీ దాని ఇన్ఛార్జీలు కానీ ఊళ్ళో ఉన్న రైతులకు అన్యాయం చేయడం జరుగుతుంది. లారీకి ఇంత కమిషను, ఇంత ఎక్కువ జోకుడు అంటే 2 40 కిలోల 2 కిలోల 40 గ్రాములు 40 గ్రాములు జోకడం జరుగుతుంది. అట్లా మేము ఆసాంలో టాపాల కిరాయి ఇది అది, ఆసాంలో ట్రాక్టర్ల కిరాయి, మిషన్ల కిరాయి ఇవన్నీ లేక పెట్టుబడి కూడా మిగలక ఇప్పుడు బిచ్చం ఎత్తుకునే పరిస్థితికి వచ్చింది. దానికి మీరు రైతులు కానీ విలేకరులు కానీ ముఖ్యమంత్రి కానీ మీరు ఏదన్నా ఆదర్శంగా ఆదుకోండి. పాత వాళ్ళని మాత్రం ఖచ్చితంగా తీసేయాలి. నేను పోయిన వానాకాలంలో 56 క్వింటాళ్ళు దొరికిన, అందులో 6 క్వింటాళ్ళు నాకు తక్కువ వచ్చినాయి, కట్ చేసిర్రు. అయితే అందులో వేరేటోళ్ళవి కూడా పచ్చిగున్నాయని అందులో వేసిరట. దాని మీద మాయి కట్ చేసిర్రు, మా ఎండినవి వడ్లు. ఆడికి 15 రోజులు అయింది మేము కుప్పకోసి. ఇక వాళ్ళు కూడా మాకు కొందరు తక్కువ వచ్చినాయి అని ఇంకా 6 క్వింటాలు 8 క్వింటాలు 10 క్వింటాలు అనుకుంటా వచ్చారు. వాళ్ళు కూడా ఆడికి 10 మంది దాకా వచ్చారు. ఆ 10 మంది కూడా ఆడ అందరూ సంతకాలు పెట్టిర్రు, ఇచ్చినాం, పేపర్ ఇచ్చినాం, కలెక్టర్ దాకా మేము ఎంక్వైరీ చేస్తామని విలేకరులు ఆయన వారు చేసిర్రు.
ఇక వాళ్ళు ఏం చెక్ చేసిరో ఏందో నాకైతే తెలియదు. ఇక ఏమంటారు మరి సార్లు ఏమంటారు ఇక్కడ? సార్లు వీళ్ళని ఇక నేను పోయి మేడంని కూడా అడిగిన. మేడంని ఒకసారి గోవర్ధన్ నేను పోయి అడిగితే గోవర్ధన్ ఏమన్నాడు, అది గోవర్ధన్తో ఏమన్నది నేనేం చేయాలి, ఆడ రైస్ మిల్ వాళ్ళే కట్ చేసిరు అని అన్నది. ఏ రైస్ మిల్ పోయినా మరి నీ వడ్లు? తిరుమల రైస్ మిల్. ఆయన ఏమంటారు రైస్ మిల్ సేట్ ఏమంటారు మరి? సేట్ ఏమన్నాడు, నాకేం తెలుసు, అన్న పచ్చి వచ్చినాయి అందు గురించి నేను కట్ చేసిన, నాకేం తెలుసు అని ఆయన అన్నాడు. నీ వడ్లు మంచిగుండేనా మరి? నా ఒడ్లు మంచిగా ఉండే, మంచిగానే ఉన్నాయి. సేట్ పేరు బాబు సేట్ కావచ్చు. నా పేరు రత్పల్లి రాము, మా చేపల్లి విలేజ్. నాకు మా బాబుకు 126 సంచులు పడ్డాయి. పడితే దానికి 50 గింటల 40,000. దానికి అమౌంట్ 1,16,000 పడాలి. దానికి 1,16,000 పడ్డాయి. 9,000 రూపాయలు లాస్ అయింది. ఎట్లా లాస్ అయింది ఏం కథను మీరు చర్య తీసుకొని అది సక్రమంగా మా డబ్బులు మాకు సక్రమంగా రావాలని న్యాయం చేయగలరని కోరుచున్నాం. ఓళ్ళని అడిగినా ఓళ్ళు ఏం చెప్తలేరు, ఏమన్నా అంటే మ్యాచర్ తక్కువ వచ్చింది, మీరు మ్యాచర్ కరెక్ట్ పెట్టలేరు అది అంటారు. దానికి న్యాయం చేయగలరని కోరుచున్నాం.